పడి ఉన్న స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరకు యేసయ్య వచ్చి బాగుపడాలని ఆశపడుతున్నావా అని అడిగితే అతను చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? యేసయ్యను తిరస్కరించలేదు, ప్లస్ నువ్వెవ్వడవి అని చెప్పి ప్రశ్నించలేదు. పైపెచ్చు తన స్థితి యేసయ్యకి చెప్పాడు. తన స్థితి, తన నిస్సహాయ స్థితి, తనకున్న దుస్థితి, తనకున్న పరిస్థితి యేసయ్యకు చెప్పాడు. ఏమిటి దుస్థితి? తను కలిగి ఉన్న పరిస్థితి. బాగుపడాలన్న ఆశ నాకు ఉంది, కానీ నాకెవరున్నారయ్యా? నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? నాకు సహాయం చేసి లేవనెత్తే వాళ్ళు నాకు ఎవరున్నారు? నన్ను నడిపించే వాళ్ళు ఎవరున్నారు? బాగుపడడానికి సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? నాకెవరూ లేరయ్యా. నాది ఒక దుస్థితి, అది నా పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా తన స్థితి ఏమిటో, తన దుస్థితి ఏమిటో, తన పరిస్థితి ఏమిటో పడి ఉన్నవాడు ప్రభువుకు చెప్పాడు. సహోదరి సహోదరులు, మన జీవితాల్లో బాగుపడాలి అని అంటే, బాగుండాలి అని అంటే, నువ్వు ఏది దాచుకోక ప్రభువుకు నీ స్థితి ఏమిటో చెప్పాలి, నీ పరిస్థితి ఏమిటో చెప్పాలి. సాధారణంగా కొంతమందికి ఉన్నటువంటి మనస్తత్వం ఏంటి తెలుసా? చాలా కష్టాల్లో ఉంటారు, చాలా బాధల్లో ఉంటారు, ఆర్థికంగా చాలా తిప్పలు పడిపోతూ ఉంటారు, కష్టాలు పడిపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చి, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, వచ్చి బ్రదర్ ఎలా ఉన్నావు అని అంటే, నాకేమిటి బేషుగ్గా ఉన్నాను అంటాడు. వాస్తవంగా బేషుగ్గా ఉన్నాడా? బ్రహ్మాండంగా ఉన్నాను అంటాడు. లేదా ఆల్వేస్ హ్యాపీ, కొన్ని డైలాగ్స్ ఉంటాయి కదా, ఏమిటి ఆల్ హ్యాపీస్, అంతా బాగుంది అని సింపుల్గా అనేస్తూ ఉంటారు. నిజమా? బయటికి ఆల్ హ్యాపీస్ అని అంటున్నారు, కానీ లోపల మాత్రం ఆల్ అన్హ్యాపీస్. లోపల మాత్రం ఏడుపే, లోపల మాత్రం దుఃఖమే, లోపల మాత్రం బాధలే, లోపల మాత్రం భయాలే, లోపల మాత్రం ఆర్థిక సమస్యలే, లోపల మాత్రం రోగాలే, కుటుంబంలో నిండా సమస్యలే. బయటికి మాత్రం ఏమి ఎరగనట్టుగా, ఏమీ కానట్టుగా మనుషులు ఎదుట కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే చిన్న చూపు చూస్తారేమో, తక్కువ చేసి మాట్లాడతారేమో, నా గురించి నలుగురి మధ్య హేళనగా మాట్లాడతారేమో. ఒరే మనోడు ఒకప్పుడు అలా జీవించేవాడు, ఇప్పుడు పరిస్థితి ఏం బాగాలేదట, అంతా అయిపోయిందట, దివాలా తీసేశాడట, చిన్న చూపు చూస్తారేమో అని చెప్పి మనుషుల ఎదుట మనం కొన్ని సందర్భాల్లో ఏమీ లేకపోయినా, అన్నీ కోల్పోయినా, అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తాం, అన్నీ ఉన్నట్టుగా మాట్లాడతాం. సరే, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే చెప్పాగా, తక్కువ చేసి మాట్లాడతారేమో, హేళన చేస్తారేమో, గేలి చేసి మాట్లాడతారేమో. కానీ నీకు ఒక విషయం చెప్తున్నా, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కొన్ని సందర్భాల్లో తోబుట్టువులు కావచ్చు, నీకున్న దీనస్థితిని, హీనస్థితిని వాళ్ళు తెలుసుకున్నట్లయితే కొంతమంది హేళన చేయొచ్చు, జోకులు వేసుకోవచ్చు, చిన్న చూపు చూడవచ్చు, నిన్ను తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ ఈ లోకంలో ఒకడున్నాడు, నీకున్న స్థితి ఏమిటో, పరిస్థితి ఏమిటో, దుస్థితి ఏమిటో తిన్నగా వెళ్ళి ఆయనకు చెప్పావనుకో, ఆయన అర్థం చేసుకున్నట్టుగా ఈ లోకంలో నిన్నెవ్వరూ అర్థం చేసుకోలేరు. లోకమంతా నిన్ను అపార్థం చేసుకున్నా ఆయన అర్థం చేసుకుంటాడు. కృంగిపోయినా, కృషించిపోతున్నా నిన్ను కేవలం లేవనెత్తే ప్రయత్నం చేస్తాడు. నిన్ను చూసి హేళన చేసిన వారి మధ్యే నీ తల ఎత్తుకునే విధంగా చేస్తాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి నీ జీవితంలో ఏ రోజు ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నా, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దయచేసి దాపరికాలు మెయింటైన్ చేయి. మాకు ఉన్నది ఉన్నట్టుగా ప్రభువుకు చెప్పేసి, బాగుపడాలి అనే నమ్మకం నీకుంటే చాలు, బాగు చేస్తాడు దేవుడు అనే విశ్వాసం నీవు కలిగి ఉంటే చాలు. నా దేవుడు ఖచ్చితంగా ఆశ్చర్యకార్యాన్ని జరిగిస్తాడు. దాపరికం లేకుండా మనస్ఫూర్తిగా చెప్పుకున్నాడండి తన బాధ ఏమిటో, తనకున్న పరిస్థితి ఏమిటో. యేసు చూశాడు. మొదటిగా యేసును ఘనపరిచాడు, అయ్యా అని చెప్పి. రెండు, యేసయ్యతో తన సమస్యను పంచుకున్నాడు. బాగుపడాలనుంది కానీ నాకు ఎవరున్నారయ్యా అని అన్నప్పుడు, ఎవరున్నారని చెప్పి అంటావేమిటి, నేను వచ్చా కదా,
నిన్ను లేవనెత్తడానికి ఎవరున్నారు నాకు? ఏ రోజైనా నీ జీవితంలో ఎవరున్నారు నాకు? నన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు నాకు? ఆదరించేవాళ్ళు ఎవరున్నారు నాకు? అండగా నిలిచేవాళ్ళు ఎవరున్నారు నా పక్షాన? వాదించేవాళ్ళు ఎవరున్నారు నా పక్షాన? నిలిచేవారు ఎవరున్నారు నా పక్షాన? నా తరఫున మాట్లాడేవాళ్ళు అని ఒకవేళ నీ జీవితంలో ఎవ్వరూ లేనట్టుగా నీకు అనిపిస్తున్నట్లయితే నీకు శుభవార్త. ఎవ్వరూ లేని వారి కోసమే నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎవరూ లేని వారి పక్షమున నిలబడి వారి తరఫున పోరాడడానికే, వారి తరఫున మాట్లాడడానికే, వారి తరఫున నిలబడి వారి కష్టంలో పాల్పంచుకొని వారిని ఉద్ధరించటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. ఆ రోజు అంటున్నాడు, నాకు ఎవరున్నారయ్యా? యేసు డైరెక్ట్గా అనకపోయినా నీకు ఎవ్వరూ లేరు కాబట్టే నేను వచ్చాను. నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టే నేను దిగి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా? నేను గలిలయ ప్రాంతం నుంచి వచ్చాను. ఎవరి కోసం వచ్చానో తెలుసా? నేను నీ కోసమే వచ్చాను. ఈ సహోదరులు ఏ రోజైనా సైతాన్ని నీ దగ్గరకు వచ్చి ఎవరున్నారు చెప్పు? నీ కన్నీళ్ళు తూడ్చేవాళ్ళు, నీ కష్టాన్ని తీర్చేవాళ్ళు, నీకు అండగా నిలిచేవాళ్ళు, నిన్ను ఆదరించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు ఎవరున్నారు చెప్పు నీకు అని ఒకవేళ సైతాన్ని వచ్చి నిన్ను మానసికంగా కృంగిపోయే విధంగా చేస్తే చెప్పు, ఎవరున్నారంటావేమిటి? పరలోకాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చిన దేవుడు ఉన్నాడు. కోటాను కోట్ల దూతల మధ్య నిత్యము పొగడబడేటటువంటి మహిమా స్వరూపి అయినటువంటి దేవుడు తన సింహాసనమే కాదనుకొని నా కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన నాతో ఉన్నాడు. ఎవరు లేని చెప్పి అంటాడు, పిచ్చి సైతాను పో ఇక్కడి నుంచి అని చెప్పి వాడిని గద్దించి పంపించేసేయండి. నువ్వు అనాథవు కానే కాదు. ప్రభు సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉన్నాను. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుశ్రేష్టమైన సందేశాన్ని నాయన 38 సంవత్సరాలుగా పడి ఉన్న వాని జీవితం ద్వారా మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. నాకు ఎవరున్నారు అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నాయన. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నన్ను ఆదరించేవాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అని ఎవరెవరైతే అనుకుంటున్నారో ప్రభువా, వాళ్ళ కోసమే కదా నువ్వు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చావు నాయనా. ఈరోజు ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, నిరాశ నిస్పృహలో ఉన్నారో అయ్యా, వారిని దర్శించవా, వారిని కనికరించవా, వారి పక్షమున నిలబడవా, వారిని నిలబెట్టవా. నవ్విన వారి మధ్యే, నవ్వుల పాలు చేసిన వారి మధ్యే నాయనా నీ బిడ్డలను నిలబెట్టు నాయనా. నీ అదృశ్య హస్త బలమునకు సాక్షులుగా, సాధనాలుగా నిలబెట్టు నాయన. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ వెత్తబడిన ఈ వాక్యమును ఫలింప చేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.